హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో నేను ట్యూస్డే వ్లాగ్ చూపిస్తున్నానండి. ఈరోజు నేను నువ్వుల లడ్డు చేశాను. చాలా బాగా వచ్చాయి. చాలా సింపుల్గా చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ మార్నింగ్ లేవగానే లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి తయారు చేస్తున్నాను. ఈరోజు నేను ఆలు ఫ్రై చేస్తున్నాను. దానికోసం పోపు పెట్టాను. అది వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసాను దాంట్లో ఆయిల్లో. అవి పొయ్యిపై వేసి ఇక్కడ కాఫీ కూడా పెట్టుకున్నాను. పాలు కాగాక ఇంకా రైస్ కూడా పెట్టేశాను. వెంటనే ఇంకా టైం ఉండదు కదా, మళ్ళీ తనని లేపాలి మా పాపను. తర్వాత ఇక్కడ నేను కాఫీ కలుపుకుంటున్నాను. అవి వేగుతుంటాయి, ఇంకా నేను కాఫీ తాగొచ్చు. ఇంకా మా బాబు లేవలేదు, అందుకే కాఫీ తాగాను. వాడు లేస్తే ఇంకా అసలు వాడిని చూసుకోనికే సరిపోతుంది. నేను కాఫీ తాగి అలా ఉన్నాను లేదా అప్పుడే లేచాడు మా వాడు. ఇలా మార్నింగ్ వాడితోనే ఆడుకోవాలి. తర్వాత ఆలు ఫ్రైలోకి పప్పుల పొడి తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆలు ఫ్రై కూడా వేగిపోయింది. తర్వాత మనం చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసుకోవాలి. నేను ఆలు ఫ్రై ఆల్మోస్ట్ ఎప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తాను. దీంట్లో అయితే స్టిక్ కాకుండా ఉంటాయి ప్యాన్కి. తర్వాత నేను సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను, అందుకే ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా అంతే, పప్పుల పొడి వేసి కొంతసేపు వేయించుకున్నాక ఇంకా దింపేసుకోవాలి. ఇంకా నేను ఆ రోజు టిఫిన్ పొంగనాలు వేసాను. ఇంకా అదేం సూట్ చేయలేదు. తర్వాత మా పాపకు టిఫిన్ తినిపించాక మా పాపని స్కూల్ పంపించాను. మా పాప స్కూల్కి 8:20 కల్లా వెళ్ళిపోతుంది, ఆటో వస్తుంది. తర్వాత తను వెళ్ళిపోయాక మా బాబుకు నిద్రపుచ్చి ఇంకా నేను పని స్టార్ట్ చేస్తాను. నా పని అయిపోయాక 10:30 అలా అయిపోతుంది మార్నింగ్. తర్వాత మా పని అయిపోయాక నేను రెడీ అయ్యి మా షాప్కి వెళ్తున్నాను. ఇక్కడ ఆ రోజు మా బాబు కొంచెం ఫీవర్గా ఉంది, అందుకే అలా డల్గా ఉన్నాడు. మేము షాప్కి వెళ్ళి 2కి వచ్చాము ఇంటికి. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు, మళ్ళీ ఈవినింగ్ నుంచి షూట్ చేశాను. ఇంకా మా పాప వచ్చింది, తనకు స్నాక్స్ పెట్టాను, తినింది. తర్వాత స్నానం చేసాము అందరం. మళ్ళీ ఇంకా పూజ కూడా చేసుకున్నాను. పూజ అనేది నేను డైలీ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ నైట్ కోసం రైస్ చేస్తున్నాను. తర్వాత ఆకుకూర ఉంటే దాన్ని ఉడకబెడుతున్నాను ఫ్రై లాగా చేయడానికి. ఇంకా అవి పెట్టేసి పొయ్యి పైన ఇక్కడ మా పాపకి హోంవర్క్ చేపిస్తున్నాను. అవి ఉడికేలోపు ఇక్కడ మా పాప హోంవర్క్ అయిపోతుందని హోంవర్క్ తనే చేసుకుంటుంది. జస్ట్ మనం ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు చెప్తే చాలు, తనే చేసేసుకుంటుంది. పక్కన కూర్చుంటే చాలు. ఇంకా మా బాబు ఆమె హోంవర్క్ చేసుకుంటుంటే ఆమె బుక్స్ అన్ని లాక్కుంటూ ఇలా విసిగిస్తుంటాడు. తర్వాత ఇక్కడ అన్నం అయిపోయింది. ఆకుకూర కూడా ఉడికిపోయింది. అది చల్లారేలోపు పక్కన పెట్టాను. నాకు ఇంట్లో శనక్కాయల పొడి, తర్వాత ప్లెయిన్ శనక్కాయల పొడి అయిపోయింది. అందుకే వాటి కోసమే ఇక్కడ నేను పల్లీలను వేపించుకుంటున్నాను. తర్వాత నువ్వులుండలు చేస్తున్నాను కదా, దాంట్లో కూడా కొన్ని
పల్లీలు వేస్తాను, అందుకే చాలా వేయించుకుంటున్నాను. అవి వేగిపోయాక పక్కన పెట్టేశాను. అవి చల్లారేలోపు ఇక్కడ ఇవి కూడా నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేపించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో చాలా బాగా వేపించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, పక్కన పెట్టేశాను వీటిని. తర్వాత శనక్కాయల పొడిలోకి ఎండుమిర్చి తర్వాత జీలకర్ర వేపిస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా ఇవన్నీ చల్లారేలోపు ఇక్కడ నేను ఆకుకూరకు పోపు వేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. పోపు అంతా వేగిపోయాక ఉడికించి పెట్టుకున్న ఆకుకూరని వేసాను. ఇది కొయ్యటాకు. ఆ తర్వాత అది కొంతసేపు వేపించుకున్నాక ఇంకా పప్పుల పొడి వేసాను. ఈ పప్పుల పొడి వేస్తే కారం లేకుండా బాగా ఉంటుంది. మా పాపకి ఇది చాలా ఇష్టం. తర్వాత అయ్యాక మా బాబుకు అన్నం పెడుతున్నాను. ఇక్కడ మా బాబుకి తినిపించాక మా పాపకు కూడా అన్నం పెడుతున్నాను. ఇంకా తర్వాత వాళ్ళకి తినిపించేశాక నేను తిన్నాను. తర్వాత ఇంకా ఇక్కడ పప్పుల పొడి తయారు చేసుకుంటున్నాను. శనక్కాయల పొడి ప్లెయిన్ పల్లి పొడి చేసి పక్కన పెట్టేశాను. దాన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ శనక్కాయల పొడి కారం ఉంటుంది కదా, అది తయారు చేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు తర్వాత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ శనక్కాయల పొడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది పప్పులోకి కూడా చాలా బాగుంటుంది ఈ పొడి. ఆ తర్వాత ఇది మిక్సీ పట్టుకొని కొంతసేపు ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి, అంతే. ఇంకా తర్వాత నువ్వులుండలు చేయడానికి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను పల్లీలను తీసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసెస్ నువ్వులను తీసుకున్నాను, 1/2 గ్లాసు పల్లీలను తీసుకున్నాను. వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా బెల్లం కూడా సేమ్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మొత్తం. మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లము ఈ నువ్వుల పొడి బాగా కలుస్తుంది, మనం ఉండలు చేయడానికి వస్తుంది బాగా. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి మొత్తం. ఇంకా అంతే. మనం కొంచెం బెల్లం చెక్ చేసుకొని కొంచెం సప్పగా ఏదన్నా ఉంటే కొంచెం మిక్సీ పట్టుకొని దీంతో కలుపుకోవాలి. ఇంకా అంతే. ఇంకా మొత్తం లడ్లలాగా చుట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇవి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా నువ్వులుండలు. ఇంకా ఇలానే మొత్తం లడ్లని చుట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మా పాప కూడా నువ్వులుండలు చుడుతుంది. నేను చేస్తుంటే నేను చేస్తా అని చేస్తుంది. ఇక్కడ పక్కన ఉన్నాయి కదా చిన్నవి, అవి మా పాపే తయారు చేసింది. మా పాపకి ఇలా బాగా ఇంట్రెస్ట్, ఇలా ఏదైనా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
నాకు ఈ పని మొత్తం అయిపోయాక నైట్ 9:30 అయిందండి. ఈ పని మొత్తం అయిపోయాక ఆ తర్వాత సున్నుండలు చేశాక ఒక డబ్బాలో వేసి వాటిని ఎత్తిపెట్టాక ఇక్కడ నేను కాఫీ చేసుకుంటున్నాను. చాలా హెడేక్గా ఉంది, అందుకే కాఫీ చేసుకుంటున్నాను. టెన్ అలా అవుతుంది నేను కాఫీ తాగేసరికి నైట్. ఇంకా అంతే అండి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఈ వీడియో ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.